నేను జూలైలో వచ్చాను ఇక్కడికి. అప్పుడు నేను ఒక కుటుంబం మాకు బాగా వేధిస్తుండే. మ్యారేజ్ బ్రేక్ అయింది. మీ మ్యారేజ్ బ్రేక్ అయింది? 1 month నుండి కంప్లీట్గా నిద్రపోలేదు. వాళ్ళు అన్న మాటలు గుర్తు రావడం, ఏడవడం, ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే బ్యాడ్ డెసిషన్ తీసుకున్నా అని ఒక గిల్ట్ ఫీల్ తోటి ఇంట్లో నుండి పారిపోదామా ఇట్లా రకరకాలుగా టెన్షన్ అనిపించేది. ఎప్పుడు చూసినా యాంగ్జైటీ ట్రిగర్స్ వచ్చేవి నాకు. అపాయింట్మెంట్ తీసుకున్నారా? మీరు చెప్పారు ఈ వివాహం నీకు కరెక్ట్ కాదు, వాళ్ళు నీకు మంచి చేసేవాళ్ళు కాదు అని. వాళ్ళని కంప్లీట్గా మర్చిపోమని చెప్పారు. వాళ్ళకి సంబంధించిన అన్ని తీసేయమని చెప్పారు. మంచి సంబంధంతో మీకు వివాహం జరుగుతుంది. ఈ రోజు తర్వాత నువ్వు ఎప్పుడు నిద్ర డిస్టర్బ్ కానీ యాంగ్జైటీ ట్రిగర్స్ నీకు రావని చెప్పారు. నేను చెప్పి డెలివరెన్స్ కూడా చేశాను. చాలా ఎనర్జీగా అనిపించింది. వావ్! ఇక అప్పటి నుంచి మీకు నిద్ర డిస్టర్బెన్స్ అనేది లేనే లేదు. బిడ్డకు నేను ప్రవచించాను. సో ప్రతి శనివారం ఉంటుంది. చాలా ప్రైవేట్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో అది వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ ఏది ఉండదు. ఫోన్స్ కూడా అలా ఉండదు. నేను డెలివరెన్స్ చేస్తాను. సో ఫ్యామిలీకి మొత్తాన్ని కూడా ఒక అర్థం సేపు సమయం కేటాయిస్తాను. టెన్షన్ లేదు. వావ్! ఆనందంగా ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టండి.